నాగరాజ్ గారు, ఈ రోజున మరి ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీలు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మీరు రాకను గమనిస్తూనే ఉన్నారు. మనకి చుట్టుపక్కల చూసినట్లయితే ఈ విశ్వవిద్యాలయానికి సమీపంలో అది విజ్ఞాన్ కావచ్చు, ఇటు కేఎల్యు కావచ్చు, ఇంకా కొంచెం దూరంలో మనకి గీతం కావచ్చు, ఇట్లా ఇంకా విట్ వచ్చేసేసింది, ఇంకా అనేక విశ్వవిద్యాలయాలు వచ్చేస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి. అవి కూడా ఇట్లాంటి కోర్సుల్ని ఆఫర్ చేస్తుండటం జరుగుతుంది. ఈ ప్రైవేట్ మరియు డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చేటువంటి పోటీని మన సంప్రదాయ విశ్వవిద్యాలయం అనేటువంటి ట్రెడిషనల్ యూనివర్సిటీ అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అనేటువంటిది ఎలా నిలదొక్కుకోగలదు అని చెప్పి మీరు భావిస్తున్నారు? 2003-2004 సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు మన దూర విద్యా కేంద్రము మన ఓల్డ్ వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి షెడ్స్లో దీన్ని ఇనీషియల్గా ప్రారంభించారు. ఒక విషయం, అప్పటి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కె విఎన్ఆర్రావు గారు, ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, అందరూ కూడా ఈ దూర విద్యా కేంద్రం యొక్క అభివృద్ధికి వారు ఎంతో సహకరించి ఒక రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఒక సఫిషియెంట్ బిల్డింగ్ని, సఫిషియెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి సిస్టమ్స్ని కూడా డెవలప్ చేయటం అనేటటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. డైరెక్టర్గా ఎవరున్నా, ఏ పర్సన్ ఉన్నా, ఒక స్ట్రెంగ్థెన్డ్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్లో ఈ దూర విద్యా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తూ టైం టు టైం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం చాలా ముఖ్యమైనటువంటి ఎసెట్గా ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలి విశ్వవిద్యాలయం రెగ్యులర్ మోడ్లో ఎప్పుడైతే సెమిస్టర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారో, మరి దూర విద్యా కేంద్రము ద్వారా కూడా సెమిస్టర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయటం అనేటటువంటిది కంపల్సరీ, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అని 70 నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావటం, వెంటనే రాజశేఖర్ గారు దాన్ని టేకప్ చేసి మరి ఇమీడియట్గా సెమిస్టర్ ప్యాటర్న్కి వెళ్ళాల్సిందే అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2021 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సెమిస్టర్ వైజ్ మరి ప్రత్యేకమైనటువంటి ఆచార్య విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి టీచర్స్ అందరి యొక్క సహకారంతో, ఆ అనుబంధ కళాశాలలో పనిచేస్తున్న టీచర్స్ అందరి యొక్క సహకారంతో మనం ఎప్పటికప్పుడు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4, ఇప్పుడు సెమిస్టర్ 5 మరి సిలబస్కి అనుగుణంగా రెగ్యులర్ మోడ్లో ఏదైతే సిలబస్ ఉందో అదేవిధంగా దూర విద్యా కేంద్రంలో అదే సిలబస్ పెట్టి మరి ప్రత్యేకంగా లెసన్ రైటింగ్స్ అన్నీ రాయించి మనం బుక్స్ అన్నింటిని ప్రింట్ చేయించి విద్యార్థులకి సకాలంలో అందించి తర్వాత మాత్రమే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ని బలంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి వస్తే ఒక టీం వర్క్, చాలా వర్క్ కష్టపడి మరి వీటన్నిటిని కూడా వారి అందరి యొక్క సహకారంతో వారి అందరికీ అందించి మోర్ ఆర్ లెస్ టైం టు టైం మనం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే సెమిస్టర్ ప్యాటర్న్లో ముందుకు వెళ్ళినటువంటి మొదటి విశ్వవిద్యాలయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాం.